హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి మూడో వీడియో ఏంటంటే కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 అండి, ఆగస్టుకి సంబంధించింది. ఈ వీడియోలో కూడా నేను మీకు మరో 10 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే బిఫోర్ గోయింగ్ ఫర్ ద వీడియో, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ యూ రిమెంబర్ అగైన్ దట్ ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ ప్లస్ ఎడ్యుకేటర్ ఆఫ్ అన్ అకాడమీ. ప్లస్ ఎడ్యుకేటర్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ చెప్తాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. మీరు 2 రకాల సెషన్స్ని ఫాలో అవ్వచ్చు. అయితే ఒకవేళ మీరు ఫ్రీ లైవ్ సెషన్స్ కానీ సబ్స్క్రిప్షన్ క్లాసెస్ని కానీ ఫాలో అవ్వాలనుకుంటే కొత్త వాళ్ళు అయితే ఓకే, సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 9850882229, రైట్. సో యూ విల్ గెట్ మై హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ క్లాసెస్ అండి, రికార్డెడ్ అండ్ లైవ్ అనమాట, రైట్. సో నెక్స్ట్ చూడండి, ద కోవాక్స్ ఫెసిలిటీ దట్ వాస్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. చూడండి, కోవాక్స్ అనేటటువంటి ఫెసిలిటీ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉందన్నమాట. ఓకే, అయితే ఇది దేనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఓకే, లైక్ సో వాళ్ళ తలకి ఇన్నోవేషన్ అని కూడా అనొచ్చు మనం. అయితే ఇది బేసిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిందండి. చూడండి, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ launched a new initiative named COVAX, which aims to fast track the development of vaccine against the coronavirus. అంటే మనకి ఏదైతే కోవిడ్-19 ఏదైతే ఉందో, కరోనా వైరస్ డిసీజ్ 2019 ఏదైతే ఉందో, దీన్ని ఫాస్ట్గా ఎదుర్కోవడం కోసం ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేయడం కోసం స్టార్ట్ అయినటువంటిది అనమాట. అయితే WHO రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ ఇట్ ఈస్ రెన్యూయింగ్ ఇట్స్ ఇన్వైట్ టు కంట్రీస్ టు జాయిన్ ఇట్స్ ఫర్ ఫెసిలిటీ. Okay, who is also in talks with the manufacturers of the potential vaccines and is gathering funds to promote the mass production of vaccine. అంటే మనకి మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందంటే హై లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది జనరేట్ చేసి అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఎక్కువ కంట్రీస్ తలకి ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వచ్చి ఎక్కువ కంట్రీస్ కనుక అందులో ఇన్వాల్వ్ అయ్యి దానికి కనుక సపోర్ట్ చేస్తే వ్యాక్సిన్ అనేది ఫాస్ట్గా రిలీజ్ చేసి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ అనేది ఇవ్వడం అనేది సాధ్యపడుతుందన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది కోవాక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ మనకి ఇనిషియేట్ చేయడం జరిగిందండి, రైట్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్, అంటే రాబోయే ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉండే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, విచ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ ఏ సీడ్ బాల్ నేమ్డ్ BEEZ, రైట్. సో చూడండి, ఈ నాలుగిట్లో మనకేంటంటే ఇచ్చారు అక్కడ, ఒకటి మెడ్రాసు, కాన్పూరు, బిట్స్ అండ్ ట్రిచి NIT, రైట్. సో ఈ నాలుగిట్లో ఏ ఇన్స్టిట్యూట్ అనేది ఓకే ఒక నేమ్తో ఉన్నటువంటి BEEZ అనే దాన్ని డెవలప్ చేసింది, అంటే సీడ్ బాల్ అనేది డెవలప్ చేసింది. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్గా ఏంటంటే మనది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి చూడండి, మనకి ఏదైతే ఓకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, కాన్పూర్ మనకి ఏదైతే ఉందో, మనకి బి ఆన్సర్ ఇది. ఏదైతే ఉందో ఇండగ్నస్ సీడ్ బాల్స్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. సీడ్స్ అంటే ఏంటంటే మనకి విత్తనాలు అనమాట. చూడండి ఒకసారి దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ హ్యాస్ డెవలప్డ్ బయో కంపోస్ట్ ఎన్రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబల్ ఓకే అండ్ ఇండగ్నస్ సీడ్ బాల్. ఇట్ కంటైన్స్ ఇండగ్నస్ సీడ్స్, కంపోస్ట్ అండ్ క్లే. మనం చిన్నప్పుడు చదువుకుంటాం, లైక్ 8th క్లాసు 9th క్లాసులో ఉన్నటువంటి బయాలజీలో ఉంటుంది మనకి కంపోస్ట్ ఎరువులు అంటే ఏంటి, వీటి మీద చదువుతాం అనమాట. సో అయితే తర్వాత మనకి బేసిక్గా అంటే ఆల్మోస్ట్ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది, అంటే ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా. సో అలా అనమాట ఒక కంపోస్ట్ ఎరువుతో మనకి తయారు చేశారనమాట. ఇది దీనివల్ల ఏంటంటే ఎక్కువగా బెనిఫిట్స్ ఎలాంటివి ఉంటాయంటే చూద్దాం ఒకసారి మనం. ఓకే, దీస్ సీడ్ బాల్స్ ఇఫ్ థ్రోన్ అట్ టార్గెట్ ప్లేసెస్ వుడ్ ఓకే germinate when comes into the contact with water. It is aimed to help farmers to eliminate the requirement of digging pits and planting samplings during the COVID-19 pandemic. ఓకే, సో ఎటువంటి అంటే మనం విత్తనాలు వేయడానికి తవ్వడం కానీ ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం లేకుండా పాండమిక్ సిచ్యువేషన్లో కొంచెం ఫాస్ట్గా అగ్రికల్చరల్ గ్రోత్ వచ్చే విధంగా వీటిని మనకి వినియోగించడానికి IIT కాన్పూర్ వాళ్ళు తయారు చేశారండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్స్ అని చెప్పొచ్చు భారతదేశంలో మనం. అయితే సో ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను అడిగినలా కాకుండా ఓకే సో మనకి BEEZ యొక్క ఫార్ములా అడిగితే అవకాశం ఉంటుందండి. ఇదేంటంటే బయో కంపోస్ట్ ఎన్రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబల్ అనమాట. అలాగే ఇది మనకి ఇండగ్నస్ సీడ్ బాల్ అంటే లోకల్లో మన దేశం తయారు చేసుకున్నటువంటిది. ఇది యాక్చువల్గా ఇది ఎవరు డిజైన్ చేస్తారంటే మనకి కాన్పూర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
హసాన్ దయాబ్ హ్యాస్ రిజైన్డ్ రీసెంట్లీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఓకే, హసాన్ దియాబ్ అనే వ్యక్తి రీసెంట్గా రాజీనామా చేశారండి. ఆయన ఏ దేశానికి ప్రధానమంత్రి? ఓకేనండి. అయితే మీకు ప్రతి క్వశ్చన్కి నేను ఆల్మోస్ట్ ఇమేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే మీకు ఈజీలీ అండర్స్టాండ్ అవ్వడం కోసం. రైట్, ఇదేంటంటే మనకి లెబనాన్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఈయన ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ హసన్ దయాబ్ has recently stepped down from his post after a massive blast occurred in the country. అంటే లెబనాన్లో ఒక పేలుడు అనేది సంభవించిన తర్వాత ఆయన రిజైన్ చేస్తారు, దానికి నైతిక బాధ్యత వహిస్తూ. ద కాటాస్ట్రోఫిక్ ఎక్స్ప్లాయిషన్ ఇన్ ద క్యాపిటల్ సిటీ బీరూట్ హ్యాస్ ట్రిగ్గర్డ్ ఏ పబ్లిక్ outrage in the country. It has caused heavy destruction by killing more than 160 people and injuring over 6,000 people. There have been mass demonstrations against the government demanding the stepping down of the leadership. అంటే లెబనాన్లో ఏమైందంటే ఆల్మోస్ట్ మనకి 6,000 మందికి ఇంజురీ అయింది, అలాగే 160 కంటే ఎక్కువ మంది పీపుల్ చనిపోవడం వలన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ లీడర్షిప్ దిగిపోవాలని చెప్పి. సో దానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా అన్నది చేయడం జరిగిందండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఓకేనండి. సో ఏవైతే మనకి ఆగస్ట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సార్ట్అవుట్ చేసి విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు నేను మెటీరియల్ ఇస్తూ మీకు ఇమేజెస్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఈజ్ టు ఆఫర్ మిలిటరీ ఎయిర్ వేవ్స్ ఫర్ 5G వైర్లెస్ నెట్వర్క్స్? ఓకే, సో ఇటీవల మిలిటరీ ఎయిర్ వేవ్స్ ఫర్ 5G వైర్లెస్ నెట్వర్క్స్ అంటే మనకి మిలిటరీకి 5G వైర్లెస్ నెట్వర్క్స్ని ఆఫర్ చేసినటువంటి కంట్రీ ఏదని అడిగితే మనకి యునైటెడ్ స్టేట్స్. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ప్లాన్ టు ప్రొవైడ్ ఇట్స్ మిలిటరీ ఎయిర్వేస్ ఫర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ of 5G networks. And US authorities announced that radio spectrum used for radar defense system were identified, which can be shared with commercial telecom providers. This is expected to push the United States ahead of China in deploying 5G wireless technology. అంటే మనకి లైక్ చైనాకి అలాగే యూఎస్ఏకి ఉన్నటువంటి కాంపిటీషన్ ఏదైతే ఉందో 5G వైర్లెస్కి సంబంధించింది. ఓకే, సో అందులో వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు కొంచెం ఎక్కువగా పైచేయి సాధించే విధంగా దీన్ని మనకి అంటే వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి లెట్ us see what will happen in progress అన్నది. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు డెవలప్ అండ్ టెస్ట్ ఫైర్ ఏ రాకెట్ ఇంజిన్? ఓకే, సో మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏది అంటే ఒక రాకెట్ ఇంజిన్ని తయారు చేసినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏది అన్నది మనకి అడిగారు ఇక్కడ. చూడండి, ఆప్షన్స్లో మనకి ధృవ స్పేస్ ఉంది, నెక్స్ట్ టీమ్ ఇండస్ ఉంది, నెక్స్ట్ స్కైరూట్ ఏరోస్పేస్ ఉంది, నెక్స్ట్ అగ్నికుల్ ఉందన్నమాట. మనం తీసుకుంటే స్కైరూట్ ఏరోస్పేస్ అండి, ఫౌండెడ్ బై 2 ఫార్మర్ సైంటిస్ట్స్ అట్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ద స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ టు బిల్డ్ హోమ్ గ్రోన్ రాకెట్ ఇంజిన్. ఓకే, మనకి ఇస్రోకి చెందినటువంటి మాజీ సైంటిస్టులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. అయితే ద కంపెనీ హ్యాస్ రీసెంట్లీ టెస్ట్ ఫైర్డ్ అన్ అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్ సక్సెస్ఫుల్లీ. ఇట్ హ్యాస్ ఆల్సో ప్లానెడ్ టు లాంచ్ ద ఫస్ట్ శాటిలైట్ ఇంటూ ద లోవర్ ఎర్త్ ఆర్బిటరీ టు ఎండ్ ఆఫ్ ది 2021. అంటే మనకి 2021 లోపు ఒక లోవర్ ఎర్త్ ఆర్బిటరీ అనేది దాని టైంలో. ఓకేనా, అంటే అది కూడా మనకు ప్లాన్ చేస్తున్నారండి భారతదేశంలో 2021 సరికి. ద కంపెనీ హ్యాడ్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్. అంటే మనకి 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్కైరూట్ ఏరోస్పేస్ మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ఎ రిపోర్ట్ టైటిల్డ్ ఎలిఫెంట్స్ నో కమ్యూనిటీస్ అని? అంటే ఎలిఫెంట్స్ నో కమ్యూనిటీస్ అనేటటువంటి ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసినటువంటిది ఏది కింది వాటిలో మనకి? ఓకేనండి. సో మనకి ఇక్కడ ఇమేజ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ అనమాట. వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ అండ్ ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్డ్ ఎ న్యూ రిపోర్ట్ టైటిల్ దట్ ఎలిఫెంట్స్ నాట్ కమోడిటీస్. అంటే ఎలిఫెంట్స్ అనేవి కమోడిటీస్ కాదు, ఓకేనండి, వస్తువులు కాదు అంటూ మనకి ఇవ్వడం జరిగిందంటే. ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద రిపోర్ట్ రివీల్స్ దట్ ఇండియా హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ యూజ్డ్ ఇన్ టూరిజం ఇన్ ఏషియా. ఓకే, ఇట్ ఆల్సో రివీల్స్ దట్ యాజ్ మెనీ 225 ఎలిఫెంట్స్ విచ్ ఇస్ మోర్ దెన్ 45% వర్ కెప్ట్ ఇన్ సెవరల్లీ ఇన్అడిక్వేట్ కండిషన్స్. అంటే బేసిక్గా ఏంటంటే టూరిజంకి సంబంధించి అత్యధికంగా ఎలిఫెంట్స్ని వాడుతున్నటువంటి దేశాల్లో భారతదేశం అనేది మనకి సెకండ్ హైయెస్ట్గా ఉందన్నమాట. సో కాబట్టి ఈ రిపోర్ట్, యానిమల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే టూరిజం కోసం అంతలా వాడాల్సినటువంటిది లేదు, ఎలిఫెంట్స్ అనేవి కమోడిటీస్ కాదు, అవి జంతువులు, అంటే అవి కూడా మూగజీవులే, కాబట్టి అలా చేయొద్దు అంటూ ఒక రకమైనటువంటిది ఇచ్చారనమాట.
సో అయితే యాజ్ మెనీ యాజ్ అంటే 225 ఎలిఫెంట్స్ని ఆల్మోస్ట్ ఏంటంటే అంటే మోర్ దెన్ 45 ఎలిఫెంట్స్ని మనకి ఉన్న దాంట్లో 45% ఎలిఫెంట్స్ని మనకి ఇనాడిక్వేటిక్ కండిషన్స్లో పెడుతున్నారు తప్పించి వాటికి ప్రొటెక్షన్ అంటూ లేదని చెప్తూ మనకి రిపోర్ట్ అనేది చెప్పడం జరిగిందండి. అయితే క్వశ్చన్ ఎలా ఇచ్చే అవకాశం ఉందంటే వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ తలక పేరేంటి అంటే మనకి ఎలిఫెంట్స్ నాట్ కమ్యూనిటీస్. ఓకేనండి, కమ్యూనిటీస్ అంటే మనం వాడుకునే వస్తువులు అనమాట, ఎలిఫెంట్స్ అనే వస్తువులు కాదు అని చెప్తూ చెప్పడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ ఎ సర్వే టైటిల్డ్ యూత్ అండ్ కోవిడ్-19 ఇంపాక్ట్స్ ఆన్ జాబ్స్, ఎడ్యుకేషన్, రైట్స్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. ఓకే, సో ఆబ్వియస్లీ మనం జాబ్ అనే కాన్సెప్ట్ రాగానే వీ నీడ్ టు రిమెంబర్ దట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, రైట్. సో చూడండి, సర్వేకి ఇచ్చినటువంటి టైటిల్ ఇందాక మనం తీసుకుంటే ఎలిఫెంట్స్ నాట్ కమ్యూనిటీస్ అన్నాం కదా, ఇక్కడ ఏంటంటే యూత్ అండ్ కోవిడ్-19 ఇంపాక్ట్స్ ఆన్ జాబ్స్, ఎడ్యుకేషన్, రైట్స్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ మీద అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ రిపోర్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట, రైట్. నెక్స్ట్ చూడండి, ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండర్టుక్ ఏ సర్వే టైటిల్డ్ యూత్ అండ్ కోవిడ్-19 ఇంపాక్ట్స్ ఆన్ జాబ్స్, ఎడ్యుకేషన్, రైట్స్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. యాజ్ పర్ ద సర్వే ఆల్మోస్ట్ half of the youth population is undergoing anxiety or depression causing situations. More than a third are not sure of their future career prospects due to the COVID-19 pandemic. The survey was conducted to study the effect of pandemic on the lives of youth aged 18 to 29. అంటే 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఓకేనండి స్టడీస్ మీద కానీ లేదంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఎంప్లాయ్మెంట్ మీద కానీ సో భారీగా ఇది ఎఫెక్ట్ పడిందని చెప్తూ మనకి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద కోవిడ్-19. సో బేసిక్గా తీసుకుంటే కోవిడ్-19 అనే కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతున్నాయండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కోవిడ్-19 అనే దాన్ని మామూలు డైలీ లైఫ్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే టు క్రియేట్ అన్ అవేర్నెస్. ఓకే, అంటే మనలో మనకి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ లేదంటే సొసైటీకి మనం వంతు ఏదో ఒకటి చెప్పడానికి కానీ ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నది జరుగుతుందని కూడా మనం గ్రహించవచ్చు. ఓకేనండి, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్-19. ఓకే, సో చూడండి, జాతీయ ఎక్స్పర్ట్ ఎవరు అంటే వ్యాక్సిన్ని డెవలప్ చేయడంలో దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తున్న పర్సన్ ఎవరు అని మనకి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్లో అమితాబ్ కాంత్, ఓకేనండి, అలాగే నెక్స్ట్ వికే పాల్ అండ్ నరేంద్ర సింగ్ తోమర్ అండ్ రాజీవ్ కుమార్ ఆప్షన్స్ ఇచ్చారండి మనకి. ఇక్కడ జనరల్గా తీసుకుంటే నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిలేషన్స్లో ఉన్న మెంబర్ యాక్చువల్గా ఒకప్పుడు మనకి పర్మనెంట్ మెంబర్ అయిన ద నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్-19 చైర్డ్ బై డాక్టర్ వికే పాల్, మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకేనండి, మెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ 12th August అండి. ద మీటింగ్ వాస్ co-chaired by Secretary Minister of Health and Welfare, Family Welfare. Okay, the expert group has been constituted under the Union Ministry of Health and Family Welfare. It discussed the parameters required in selecting the COVID-19 vaccine candidates for India and procurement mechanisms for COVID-19 vaccine. అంటే సో డిఫరెంట్ వేస్లో మనకి కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది ఎలా డెవలప్ చేయాలి, సో దానికి ఎటువంటి మెజర్మెంట్స్ అనేది పారామీటర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందన్న దాని మీద ఒక అడ్మినిస్ట్రేటివ్ వేలో డిస్కస్ చేయడం కోసం దీన్ని మనకి అపాయింట్ చేయడం జరిగిందండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, విచ్ స్మార్ట్ ఫోన్ మేకర్ ఈజ్ సెట్ టు డిస్ట్రిబ్యూట్ ఓవర్ 2500 స్మార్ట్ ఫోన్ టు ఇండియన్ చిల్డ్రన్ టు ప్రమోట్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఓకే, భారతదేశంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది స్పీడప్ అయింది. బేసిక్గా ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అకాడమిక్ ఇయర్ అనేది జూన్లో స్టార్ట్ అవ్వాల్సిందే, అది స్టార్ట్ కాలేదు. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఓకేనండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవన్నీ కూడా ఏంటండి అంటే ఆల్మోస్ట్ మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాయండి. అయితే ఈ కింది నాలుగిట్లో ఒప్పో అండ్ వివో అండ్ జియోమి అండ్ హువై ఈ నాలుగిట్లో 2500 స్మార్ట్ ఫోన్స్ అనేది ఇండియన్ చిల్డ్రన్కి ఇవ్వడానికి రెడీ అయ్యాయి అనమాట. ఓకే, అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం ఏంటంటే 2500 అనమాట. సో అది ఏంటి అని అడిగితే మనకి చైనీస్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి జియోమి ఇది మనకి చెప్పడం జరిగిందండి. ఆల్మోస్ట్ 2500. ఇదేంటంటే ఆల్మోస్ట్ 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది చూడండి, చైనీస్ స్మార్ట్ ఫోన్ జియోమి అనౌన్స్డ్ దట్ ఇట్స్ ఆర్మ్ ఓకేనండి విల్ డిస్ట్రిబ్యూట్ ఓవర్ 2500 స్మార్ట్ ఫోన్స్ వర్త్ 2 crore to Indian children to support online education. So MI India will partner with Indian
non-profit organization Teach for India to carry out the distribution process. The handsets would be used in shift to utilize the services effectively to enable children access quality education. ఓకేనండి, పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అనేది అందించడం కోసం మనకి ఇలా చేయడం జరిగిందనమాట. ఓకేనండి, అయితే ఇక్కడ ఎందుకంటే ఒకేసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకే వీడియోలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. ఓకేనండి, సో అందుకని నేను కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీవేస్, విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మై క్లాసెస్ అండి. అండ్ ఫైనల్లీ, మై నేమ్ ఈజ్ బాలు అండ్ ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఫర్ జనరల్ అవేర్నెస్ ఫర్ లాస్ట్ 8 years అండి ఇన్ ఎమినెంట్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో ప్రజెంట్ అన్అకాడమీ ప్లస్ ప్లాట్ఫామ్లో నేను టీచ్ చేస్తున్నాను. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో పాలకోడేటి బాలకృష్ణ అని సెర్చ్ చేసి నన్ను ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు మనకి బాలు ఐక్యూ అనేటటువంటి రెఫరల్ కోడ్ వాడండి. డౌట్స్ ఏమైనా ఉంటే 9885088229 అనేటటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.